ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పను కదా. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మన అసంతృప్తికి ఎప్పుడు ఏదో ఒక కారణం దొరుకుతూనే ఉంటుంది. కొన్నిసార్లు అది పరిస్థితుల ప్రభావం కావచ్చు, కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వాతావరణము కావచ్చు, మరికొన్నిసార్లు ఇతరుల యొక్క విజయము కావచ్చు. కారణం ఏదైనా మనకు అసంతృప్తి కలిగిస్తుంది. మనిషి జీవితంలో అసంతృప్తి అనున్నది దాదాపు అన్నిటికన్నా ఎక్కువగా మనుషులు సనిగేదే అదే వాతావరణము గురించి. ఎండ ఎక్కువైనా, చలి ఎక్కువైనా, వాన ఎక్కువైనా ఏది సరిపోదు. దురదృష్టవశాత్తు ఈ అలవాటు పరిశుద్ధులలోనూ కనిపిస్తుంది. సృష్టికర్త తన పని ఎలా చేయాలో తెలియనట్టుగా వాతావరణాన్ని గురించి సనుగుతారు. కానీ క్రైస్తవుని వైఖరి అలా ఉండకూడదు. ఏ రోజు అయినా పరిశుద్ధుడు ఇలా చెప్పాలి: ఇది ప్రభు సృష్టించిన రోజు, నేను దానిలో ఆనందిస్తాను, ఇంకా ఆనందిస్తాను. బయట వాతావరణం ఎలా ఉన్నా హృదయంలో సూర్యరశ్మిని మోయడం నేర్చుకునండి. అప్పుడు మీరు పరిస్థితులకు బానిసలు కారు, స్వతంత్రులుగా మారుతారు. అంతేకాక ఇతరుల విజయం పట్ల అసంతృప్తి, ఇది ఇంకా సూక్ష్మమైనటువంటి పోరాటమే. మరి ఒకరు ముందుకు వెళితే, మరొకరు ఉన్నతీకరించబడితే మన హృదయంలో అసూయ నెమ్మదిగా పుడుతుంది. ప్రత్యేకించి ఆ స్థానం నాకు రావాలి అని మనము భావించినప్పుడు అసంతృప్తి యొక్క ఆత్మ వెంటనే ప్రవేశిస్తుంది. ఈ అసూయే అసంతృప్తిని పెంచుతుంది. ఇది దేవుని ప్రజలలో ఉండకూడని పాపం. ఎలా వచ్చినా అటువంటి ఆత్మ నుండి మనము రక్షింపబడాలి. పౌలు చెప్పినట్లుగా మనము కూడా నేర్చుకోవాలి. నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి చెందడము నేర్చుకున్నాను. గమనించండి ప్రియులారా, విజయాన్ని చూసి కృంగిపోవడం కాదు, విజయం మధ్యను దేవుని చిత్తములో నిలవబడడం నిజమైన ఆత్మీయ విజయమే. ప్రియులారా, వాతావరణము మారకపోవచ్చు, ఇతరుల విజయము ఆగకపోవచ్చు, కానీ మన హృదయ వైఖరి మారవచ్చు. కనుక సనుగుట విడిచిపెట్టి కృతజ్ఞతను ఎంచుకుందాం. అసూయను విడిచిపెట్టి సంతృప్తిని నేర్చుకుందాం. మనతో ఉన్న దేవుడు మనకు చాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.